అందరికీ నమస్కారం. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు చేస్తాం కదండి, అవి ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ముందుగా మనము బియ్య పిండి తీసుకొని ఒక గిన్నెలోకి అందులో కొంచెం తేనె, అలాగే మనకు 7 పిండి దీపాలకి కావాలంటే కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు అనమాట. మనకు ఒకటే దీపం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అందులో కొంచెం ఆవు నెయ్యి వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం బెల్లం తీసుకొని అందులో కొన్ని పాలు మిక్స్ చేయండి. ఆ బెల్లం ఆ పాలల్లో కరిగిపోతుంది అనమాట. పాలు మరీ వేడిగా ఉండకుండా నార్మల్ వేడిగా ఉండేటట్టుగా చూసుకోండి, అప్పుడు మంచిగా ఉంటుందన్నమాట. మరీ వేడి పాలు పోస్తే కనుక ఇరిగిపోతుంది. ఇలా మొత్తం అట్లా మిక్స్ చేసేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకోండి. మంచిగా గట్టిగా పిసుక్కొని ముద్దలాగా చేసుకుంటే కనుక కొంచెం ఎక్కువసేపు ఇట్లా పిసకండి, అప్పుడు స్మూత్గా వస్తుందన్నమాట. తర్వాత ఇలా చేసుకొని దానికి కొంచెం మళ్ళీ ఆవు పాలు అనేది కొంచెం ఇట్లా పోయండి. తర్వాత దానికి కొంచెం మూత పెట్టేసుకుంటే నానుతుందన్నమాట మంచిగా. తర్వాత దాన్ని ఇట్లా మంచిగా ముద్దలాగా చేసేసుకొని చేయితోటి దీపంలాగా చేసేసుకోవచ్చు అనమాట. మనకు ఇట్లా రాకుండా కూడా గ్లాస్లో పెట్టి కూడా చేసుకోవచ్చు. ఆ పద్ధతి కూడా నేను చాలా వీడియోలలో చూపించాను. ఇదైతే మంచి ఈజీగా వస్తుందన్నమాట, ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా ఇలా వచ్చేస్తుందన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి. పిండి దీపం అనేది ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మంచిగా నీట్గా బొట్లు పెట్టుకొని మంచిగా స్వామికి దీపం అనేది నివేదించవచ్చు అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.